ఏమీ చేయకుండానే అంతా చేసినట్లు భ్రమింపజేయటంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువేమీ కాదు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం విషయంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే చెప్పాలి. అయినా సరే జగన్ సొంత పత్రిక సాక్షిలో మాత్రం 2020 సెప్టెంబర్లో కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తేవటంలో కీలక పాత్ర పోషించినట్లు రాసుకున్నారు. ఈ బిల్డప్ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని 3.5 సంవత్సరాలు దాటింది. కానీ ఇంతవరకు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం దక్కలేదు. మరి జగన్ కేంద్రాన్ని ఒప్పించి మెప్పిస్తే అనుమతులు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత అనేది అయినా ఎందుకు గత 5 ఏళ్లుగా మోడీ సర్కార్తో ఎంతో సఖ్యతతో ఉండి కూడా ఈ పని చేయించుకోలేకపోయింది? బీజేపీకి రాజ్యసభలో అవసరమైన ప్రతిసారి కూడా వైసీపీ బేషరతుగా మద్దతిస్తూ పోయిన విషయం కూడా తెలిసిందే. అయినా కూడా అత్యంత కీలకమైన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం ఎక్కడ ఏ షరతు కూడా పెట్టి ఈ సవరించిన అంచనాలను ఆమోదింప చేసుకోలేకపోయిందనే విషయం కళ్ళ ముందు కనిపిస్తోంది. వాస్తవానికి ఎలాంటి ఒత్తిడి లేకుండానే ఇది చట్టబద్ధంగా తెచ్చుకోవాల్సిన అనుమతి. బీజేపీకి కేంద్రంలో సరిపడినంత బలం ఉన్నందునే ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయలేకపోతున్నామని చెప్తున్న వైసీపీ నాయకులు జగన్, మరి బీజేపీకి రాజ్యసభలో సరిపడినంత బలం లేని రోజుల్లో కూడా ఎందుకు ఈ ఆప్షన్ని ఎంచుకోలేదంటే అటు సీఎం జగన్తో పాటు వైసీపీ నేతల దగ్గర సమాధానం ఉండదనే విషయం తెలిసిందే. జగన్తో పాటు వైసీపీ నేతలు చెప్తున్న ఒత్తిడి ఫార్ములాను ఉపయోగించుకుంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు అనుమతి వచ్చేదనే చర్చ సాగుతోంది. బీజేపీతో వైసీపీకి ఉన్న సత్సంబంధాలను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు ఉపయోగించుకోలేదంటే కూడా సమాధానం దొరకదు. కారణాలు ఏమైనా కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలు 47,725 కోట్ల రూపాయలకు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోవడంలో జగన్ విఫలమయ్యారు. అయినా సరే జగన్ కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రంపై పడాల్సిన 38,000 కోట్ల భారాన్ని తప్పించినట్లు 3 ఏళ్ల క్రితమే బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు జరిగింది శూన్యమని చెప్పక తప్పదు. కేంద్రం నుంచి సవరించిన అంచనాలకు ఆమోదం తేవడంతో పాటు ఈ ప్రాజెక్టు పనుల్లో పురోగతి చూపించడంలో కూడా జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.